హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ రోజు అమావాస్య, కార్తీక అమావాస్య. ఈరోజు నైట్ అంటే రేపు పొద్దున్న తెల్లవారుజాముది సోమవారం తెల్లవారుజాము 5-5:30 లోపల కార్తీక దీపాలు వదలాలి. ఈ నెలంతా చేసినటువంటి ఫలితాన్ని మనం రేపు ఉదయం తెల్లవారుజాము వదిలిన దీపాలతో సమాప్తం చేస్తామన్నమాట. ఈ నెలంతా పెట్టలేని వాళ్ళు, పెట్టిన వాళ్ళు కూడా ఎవరైనా సరే రేపొద్దున్న తెల్లవారుజామున 5:30 లోపల దీపాలు వదిలితే ఇలా నీటిలో చాలా మంచిది. మొత్తం నెలంతా చేసిన ఫలితం దక్కుతుంది. మనము ఈ సిటీస్లో అయితే కనుక కాలువలకి, చెరువులకి వెళ్ళలేం కాబట్టి ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా మారేడు చెట్టుకి, ఉసిరి చెట్టు ఉంటే కనుక పెరట్లో వాళ్ళ చేసుకోవచ్చు. వాటికి కూడా ఇలా తులసమ్మ దగ్గర గణపతిని మనం పసుపుతో చేస్తాం. దామోదరుని తులసి దగ్గర ఉన్నటువంటి మట్టితోనే తీసుకొని దామోదరం చేసుకొని 2 వేరే ప్లేట్లు పెట్టుకొని ఇద్దరికి ముందు గణపతికి చేసి తర్వాత దామోదరుడికి చేసి తర్వాత నీటిలో మనము చుక్కకి చూపించి, ఆకాశంలో చుక్కకు చూపించి దీపాలు 31 దీపాలు ఆవు నేతితో తడిపి ఉంచుకున్నటువంటి 31 దీపాలు వదలాలి. అరడప్పలు వదులుతాము. అరడబ్బలు దొరకని వాళ్ళు కొబ్బరి చిప్పలో వదులుతారు. అదే దొరకని వాళ్ళు ప్లేట్స్లో వదులుతారు. మ్యాక్సిమం అరడప్పులు అయితే మంచిది, కొంచెం బాగా వెలుగుతాయి అన్నమాట. తర్వాత ఏంటంటే కొబ్బరికాయ అంటే దామోదరుడికి, కార్తీక దామోదరుడు అంటే శ్రీనివాసుడు విష్ణుమూర్తి ప్రీత్యర్థం చేస్తాము. ఇద్దరికి ఏ దేవుడికైనా చేస్తారు మొత్తం కార్తీక మాసంలో, ఏ దైవానికైనా. కానీ కార్తీక దామోదరుడు ఇస్ మెయిన్. ఆయనకి ఏంటంటే అటుకులు, బెల్లం, చలివిడి, వడపప్పు, కొబ్బరికాయ నివేదించాలి. గణపతికి బెల్లం ముక్క సరిపోతుంది. కొబ్బరి మనకు దొరికితే అరటిపళ్ళు ఇలా 3కి కానీ 5కి కానీ తర్వాత ముత్తైదులకి మనం తాంబాలు ఇచ్చుకోవాలి. ఉసిరి చెట్టు అంటే ఇంకా ఇలా చిన్న ఉసిరి కాదండి, పెద్ద ఉసిరి దగ్గర దీపం పెట్టాలి. చిన్న ఉసిరి కంటే పెద్ద ఉసిరి శ్రేష్టము. ఇది మనం దీపాలు వదిలేసిన తర్వాత మారేడు చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర దీపం అనేది సెకండరీ, తర్వాత విషయం. కానీ నీటిలో దీపాలు వదలడం అనేది ఫస్ట్ మెయిన్ చేయాల్సిన పనేటువంటిది. రేపొద్దున ఉదయం తెల్లవారుజామున 5:30 లోపల చేయాలి. మేమైతే సామాన్యంగా ఇది మా ఊరు, మా పల్లెటూరు. కార్తీక సోమవారం, కార్తీక పాడ్యమి, పౌర్ణమి, ఇక కొంతమంది ప్రతిరోజు కూడా కాలువకి వెళ్ళిపోతాం శుభ్రంగా. ఇప్పుడు తెల్లవారుజామున 3 అయింది, వీళ్ళందరూ 3కి అలా అప్పటికే వదిలేశారు. కార్తీక సోమవారపు దీపాలు వదిలేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ చేస్తారు. మా ఊళ్ళో అయితే అసలు చాలా చాలా బాగుంటుంది. కాలువ మనకి రోడ్డు దగ్గరే ఉంటుంది. దుర్గమ్మ వారి టెంపుల్, ఇంక కళ్యాణ మండపం. ఇక లాస్ట్ రోజు అయితే అంతా ఫుల్గా పంతులు ఉంటారు, ఇంకా జనం కూడా చాలా ఎక్కువ ఉంటారు. ఈ కార్తీక మాసంలో స్వాములు వేసుకుంటారు కాబట్టి మాల తెల్లవారుజాము 2-3 దగ్గర నుంచి స్టార్ట్. ఈ రేవులో ఇటువైపున ఏం చేస్తే అటువైపున స్వాములు చేస్తారనమాట. పసుపు కుంకుమ ఇక్కడే ఉంచేస్తారు. కాలువలో పసుపు కుంకుమ వడ్డించి అంటే చక్క ముత్తైదులకి వీలుగా పసుపు కుంకుమ కూడా ఏర్పాటు చేసి ఉంచుతారనమాట. పుణ్యాత్ములు, గుడి వాళ్ళు కాదు, మనలాంటి భక్తులు చేస్తారు పసుపు కుంకుమ. శివుడు ఉంటాడు అక్కడ పక్కన. శివుడికి కూడా చక్కగా నీళ్ళు అభిషేకం చేసుకుని బట్ట పిండుకొని సూర్యదేవుడికి అద్దె ఇచ్చి వస్తాం. ఇక మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇట్లా ఇప్పుడు మీకు కనిపిస్తుంది బావి దగ్గర స్నానం చేసేసిన తర్వాత బావి దగ్గరనే వదులుతారు నీళ్ళు, లేకపోతే తులసమ్మ దగ్గరన ఇలా ప్లేట్లో